హాయ్ అందరికీ నమస్తే. మాకు రాత్రి నుంచి కుండపోత వర్షం అండి. మీ ఏరియాలో ఎలా గుర్తుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇకపోతే మన గేటు పక్కన అరటి చెట్లకి అరటికాయలు వచ్చినాయండి. ఈ చల్లని వాతావరణానికి నేను అరటికాయలు కోసి అరటికాయ బజ్జీ చేసుకుని తినాలని ఉంది. అలాగే పక్కన తమలపాకు చెట్టు కూడా బాగా పాకింది దడి మీద. తమలపాకు బజ్జీలు అరటికాయ బజ్జీలు రెండు పక్క పక్కన జోడీగా ఉండాలి కదా, ఒకటైతే బాగోదు. అందుకనే ఒకదాని పక్కన ఒకటి వేసుకుని అరటికాయ బజ్జీ తమలపాకు బజ్జీ వేడి వేడిగా వేసుకుని తినాలందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ఎలా చేస్తానో మీరు చూసుకోండి. చక్కగా ఈ వర్షాకాలంలో ఇలాంటి టైంలో చల్లటి వాతావరణంలో వేడి వేడిగా మిరపకాయ బజ్జీ చేసుకుంటారు. ఈరోజు మాత్రం నేను అరటికాయ బజ్జీ చేస్తున్నాను. అవి ఎలా చేస్తానో చూడండి, అలాగే మీరు చేసుకోండి. దానికి తోడు తమలపాకు బజ్జీ ఉందండోయ్. ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళి అరటికాయలు కోసుకుని శనగపిండి కలుపుకొని బజ్జీలు వేసుకుందాం. ఓకే. ఆహా, ఓహో, చూసారండి మన అరటికాయలు ఎంత పెరిగినాయో. ప్రస్తుతానికైతే అరటికాయలు కోసి అరటికాయ బజ్జీలు వేస్తాను. త్వరలోనే మీకు అరటికాయ వేపుడు కూడా ఇలాగే కాయలు కోసి చేసి చూపిస్తా. ఓకే. అయిపోయినాయండి. ఒక 7 కాయలు కోసాను. ఇక కిందకి దిగి పిండి కలుపుకొని అరటికాయలు కోసుకొని వేడి వేడిగా బజ్జీలు వేసేసుకుందాం. ఓకే. ఆహా, ఆ తమలపాకులు కూడా ఇక్కడే ఉన్నాయండి. ఈ స్తంభానికి పాకుతాయి అని చెప్పి ఇక్కడ పెట్టేశాను. ఫ్రెష్గా ఉన్నాయి తమలపాకులు కూడా. ఇక్కడే కోసేసుకుందాం. ఓకే. అరకిలో శనగపిండి తీసుకున్నానండి నేను. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 2 చెంచాల వాము, 2 చెంచాల బియ్యం పిండి, చిటికెడు సోడా పొడి, ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్టుగా ఉండలు లేకుండా చేత్తో పొడి పొడిగా బాగా ఒకసారి కలుపుకుందాం. ఆ తర్వాత నీళ్లు పోసి కలుపుకుందాం. ఓకే. ఇలా కలుపుకునేటప్పుడు 2 చెంచాలు నూనె వేసుకుందామండి. నూనె ఎందుకు వేస్తున్నానంటే బజ్జీలు సాఫ్ట్గా రావడానికి నూనె వేస్తున్నాను. మనం ఒక్కసారిగా నీళ్లు పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ మనం బజ్జీలు వేయడానికి పిండి ఎలా సరిపోవాలో అలా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. చూస్తున్నారు కదండి, పిండి ఈ విధంగానే ఉండాలి. మరీ లూజ్ ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు అనమాట. ఇలా ఉంటే బజ్జీ చాలా బ్రహ్మాండంగా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పిండిని అరగంట సేపు పక్కన పెట్టుకుని అరటికాయలు కోసుకుందాం. చాలామంది ఇలా ఉంది కదా, ఇది చెక్కు తీసుకుని కోసుకుంటారండి. నేను హోటల్లో బజ్జీలు వేసినప్పుడు చెక్కు తీసేవాడిని కాదు, అలాగే కోసేవాడిని. అయినా కానీ చాలా టేస్ట్ ఉండేది అనమాట. ఇప్పుడు మనం ఈ అరటికాయ ముక్కలు అంటే బజ్జీలకి సరిపడా ఎలా కొయ్యాలో మీకు కోసి చూపిస్తాను, చూడండి. ముందుగా ఇవి కోసి పక్కన పడేద్దామండి. తర్వాత మనం క్రాస్ కోసుకోవాలి కాబట్టి ఇలా ఇది కూడా కోసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనకు సరిపడా సైజుని ఇలాగా చక్కగా ఏ సైజు కావాలో ఆ సైజు ఒకే మందంలో కోసుకోవాలా. ఈ అరటికాయ బజ్జీలు ఎక్కువ మందం ఉండకూడదు అనమాట. ఇలా పల్చగా కోసుకుంటే చక్కగా కాలుతాయి అన్నమాట. లోపల పిండిలో ముంచేస్తాం కదా, అప్పుడు కరెక్ట్గా లోపల ఉడుకుతీయి తింటుంటే కూడా కసకస అనకుండా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. చూసారా, ఇదే విధంగా అరటికాయ ముక్కలన్నీ కోసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. అరటికాయ ముక్కలు ఇలాగే ఉంచితే నల్లబడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా నీళ్ళలో వేసి ఒక్కసారి ఇలా ముక్కలన్నీ కలిపితే ఆ ఉప్పు నీళ్ళలో ఈ ముక్క ఇదైపోయి నలుపు అవ్వకుండా అలాగే ఉంటుంది అనమాట, ముక్క తెల్లగా. ఓకే. నూనె వేడెక్కగానే
ఇలా బజ్జీలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా ఒకే కలర్ వచ్చే వరకు కాల్చుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా కాలితే కరెక్ట్గా కాలినట్టు అనమాట. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుని ఇంకో వాయి వేసేసుకుందాం. బాగా ఎర్రగా కాలిని చూసారండి. ఇవి కూడా పక్కకు తీసేసుకుని ఇప్పుడు తమలపాకుతో బజ్జీలు వేసుకుందాం. మనం కలుపుకున్న పిండిలో బజ్జీలన్నీ వేసేసుకున్నామండి. తమలపాకు బజ్జీలతో సహా కంప్లీట్గా అయిపోయినాయి. ఇదిగో చూస్తున్నారు కదండి, అరటికాయ బజ్జీ లోపల పిండి అనేది లేకుండా ఎంత బాగా కాలిందో చూసారా. ఇప్పుడు ఉల్లిపాయలు కొత్తిమీర సన్నగా కోసి పెట్టుకోవాలండి. ఈ ఉల్లిపాయ కొత్తిమీరలో నిమ్మకాయ కూడా పిండేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అరటికాయ ఇలా కోసుకొని ఇందులో ఈ ఉల్లిపాయ కొత్తిమీర నిమ్మకాయ మిక్చర్ని కలుపుకొని పైన కొంచెం పల్లీలు వేసుకొని అలా ప్లేట్లో పేర్చుకుందామండి. ఇదే విధంగా అరటికాయ బజ్జీలు తమలపాకు బజ్జీలు ఒక ప్లేట్లో పేర్చుకున్న తర్వాత ఈ చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలా మనం వేడిగా అరటికాయ బజ్జీలు తమలపాకు బజ్జీలు స్టఫ్ చేసుకుని తింటుంటే ఉంటుందండి. అబ్బా, ఇక నేను ఆగలేనండి, ఒక పట్టు పట్టేద్దాం. అబ్బా, చాలా రోజులైందండి నేను అరటికాయ బజ్జీ తిని. ఈరోజు చల్లని వాతావరణంలో చెట్టి కోసి బజ్జీలు వేసుకుని ఉల్లిపాయ కొత్తిమీర నిమ్మకాయ పల్లీలు పెట్టుకుని తింటుంటే అబ్బా ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది, చెప్పలేనంత రుచి అన్నమాట. చాలా బాగుంది, సూపర్. నిమ్మకాయ పడింది కదండి, టేస్ట్ డబుల్ అయిపోద్ది. ఆబా, ఇది తమలపాకు బజ్జీ అండి. మనమే ఇక్కడ చిన్న మొక్క నాటితే ఇప్పుడు పెద్దగా పాకి బోల్డైన ఆకులు కాసింది. దాన్ని ఈరోజు ఎప్పుడెప్పుడు అరటికాయలు ఎప్పుడెప్పుడు పెరుగుతాయా అని చూశాను. తమలపాకులు ఎప్పుడెప్పుడు పాకుతాయా ఈ ఆకులు, ఆ అరటికాయలు కోసి ఎప్పుడైనా సరే ఈ టైంలో అంటే సాయంత్రం పూట ఇలా బజ్జీలు వేసుకుని తినాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. అది ఈ రోజుకి తీరిందనమాట. ఓకే, బజ్జీ తినేస్తానండి, తమలపాకు బజ్జీ. ఇవి మంచి ఆరోగ్యవంతమైనవి అండి. మీకు వీలు కుదిరినప్పుడల్లా అరటికాయ బజ్జీలు కానీ ఇలా తమలపాకు బజ్జీలు కానీ వేసుకుని తింటే పిల్లలకు కూడా పెడితే చాలా ఆరోగ్యం అన్నమాట. నిజమండి, మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్ ఇది. ఈ ఉల్లిపాయ కొత్తిమీర నిమ్మకాయ పల్లీలు వీటన్నిటి కాంబినేషను ఏ బజ్జీలకైనా సరే మంచి రుచినిస్తాయండి. అవునా కాదా? మీరు కూడా తినే ఉంటారు చాలా చోట్ల. నేను మాత్రం మంచి రుచికరమైన బజ్జీలు వేసుకుని ఈ వాతావరణంలో తింటున్నా అంటే
చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంత రుచికరమైన బజ్జీలు ఈ టైంలో తింటాం అంటే కూడా ఒక అదృష్టమే. ఏమంటారు? మీ బాబాయ్ అదృష్టవంతుడని అంటారు కదా మీరు. నిజంగానండి, నేను మాత్రం అదృష్టవంతుడినే. అబాబాబాబాబా, సూపర్ బజ్జీ. 2011లో అండి, విజయనగరం బస్ స్టాండ్లో సింహాచలం పాయింట్లో నాకు క్యాంటీన్ ఉండేదండి. అప్పుడు నడిపేవాడిని అనమాట. ఈ టైంకి మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, మెత్తన పకోడీ, పక్కన టీ. ఎలా ఉండేదంటే తెలుసండి, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, ఆర్టీసీ బస్ స్టాండ్ స్టాఫ్ కానీ కిక్కిరిసిపోయేదండి వ్యాపారం. ఈ టైంకి పక్కకి ఇలా చూస్తానికి ఉండేది కాదు, అంత వ్యాపారం చేశానన్నమాట. ఈ 3 బజ్జీలు, టీ. ఇది తినేవాళ్ళు వేడివేడిగా, టీ తాగేవాళ్ళు. అబ్బా ఏం బాగుందని అనేవాళ్ళు. నాకు ఇప్పుడు ఎందుకో విజయనగరం బస్ స్టాండ్ గుర్తొచ్చిందండి. ఈ అరటికాయ బజ్జీలు అప్పుడు అక్కడ బాగా దొరికాయండి. బాగా దొరికితే రోజు డైలీ ఒక 20-30 కాయలు, అంటే దగ్గర 200-300 బజ్జీలు, అరటికాయ బజ్జీలు వేసేవాడు అనమాట. ఇక మిరపకాయ బజ్జీలు అంటే 10 కిలోలు 15 కిలోలు, చెప్పలేనంత బిజినెస్ అనమాట. అంత వ్యాపారం చేసినవాడిని. ఆ తర్వాత మళ్ళీ ఇదిగో మధ్య మధ్యలో తిన్నా అనుకోండి, ఈరోజు సొంతంగా మా ఫామ్ హౌస్లో మా చెట్టుకాయలు కోసి వేసుకుని తింటుంటే చాలా ఆనందంగా ఉందన్నమాట. ఎందుకో అది గుర్తొచ్చిందండి. అందుకే ఆ అనుభూతుల్ని మీతో పంచుకుంటున్నాను. ఓకే, విజయనగరం బస్ స్టాండ్లో మా క్యాంటీన్లో టిఫిన్ కానీ ఇలా బజ్జీలు కానీ తిన్నవాళ్ళు ఎవరెవరు తిన్నారో కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు తెలుస్తుంది అనమాట. ఓకే, తినేసాను, నా కోరిక తీరిపోయింది. ఇంకొకటే కోరిక ఉందండి, అరటికాయ వేపుడు పెసరపప్పుతో చారు, ఈ 2 కాంబినేషన్ చేసుకుని తినాలని ఒక కోరిక ఉంది. అది కూడా ఈసారి మీకు తప్పనిసరిగా త్వరలో చేసి చూపిస్తాను. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.